నాగార్జున సాగర్లో పర్యాటకుల సందడి పెరిగింది. ఆదివారం సెలవు కావడంతో పర్యాటకులు పోటెత్తారు. సాగర్ గేట్లు ఎత్తడంతో పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది. అధిక సంఖ్యలో పర్యాటకులు రావడంతో పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి అంతరాయం కలగకుండా ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు తగ్గుముఖం పట్టింది. కానీ తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోవడంతో భారీగా వరద వస్తుంది. దీంతో నాగార్జున సాగర్ కు మళ్లీ భారీ వరద పెరిగే అవకాశం ఉంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా మొయిన్ డ్యాం, పవర్ హౌస్ పరిసరాల్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. దాదాపుగా తుంగభద్ర డ్యాం నుంచి 1,00,000 క్యూసెక్ల నీరు దిగువకు వస్తోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 587 అడుగులుగా ఉంది. డ్యాం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.5050 టీఎంసీలు. ప్రస్తుతం నీటి సామర్థ్యం 305.6838 టీఎంసీలుగా ఉంది. ఇన్ఫ్లో 1,52,723 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 1,52,723 క్యూసెక్లుగా ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి జనయ్య అందిస్తారు. జనయ్య, సందీప్, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు గత వారం రోజులుగా భారీ వరద రావడంతో మొత్తం ప్రాజెక్టుకు ఉన్నటువంటి 26 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. ఇంట్లో తగ్గుముఖం పట్టడంతో ఈ రోజు ఉదయం ఏదైతే మొత్తం 26 గేట్లు ఎత్తి ఉన్న గేట్లను దాదాపుగా 16 గేట్లను పూర్తిగా దించివేయడం జరిగింది. దీంతో ప్రస్తుతం అయితే 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 587.30 అడుగులకు చేరుకుంది. అలాగే 312 టీఎంసీల నీటి సామర్థ్యానికి ప్రస్తుతం అయితే 305 టీఎంసీల వరకు నీటి నిల్వ చేరుకుంది. అయితే పైనుంచి వరద తగ్గుముఖం పట్టడంతో నిన్నటి నుండి వచ్చినటువంటి వరదను అంచనా వేసుకున్నటువంటి అధికారులు డ్యామ్ లో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యాన్ని మెయింటైన్ చేస్తూ ఏదైతే పైనుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లోకు అనుగుణంగా దిగువకు నీటిని విడుదల చేయడం జరుగుతుంది. అయితే పవర్ హౌస్ కు సంబంధించి కూడా నిన్నటి వరకు 28,000 క్యూసెక్లను వినియోగించుకోగా ప్రస్తుతం 30,000 క్యూసెక్ల వరకు పవర్ హౌస్ కు వినియోగిస్తున్నారు. అలాగే ఎడమ కాలువకు సంబంధించి సాగునీటికి సంబంధించి కూడా 8,367 టీఎంసీలు, అలాగే రైట్ కెనాల్ కు సంబంధించి 3,000 క్యూసెక్లను ప్రస్తుతం నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం ఎస్ఎల్బీసీకి సంబంధించి కూడా తాగునీటి అవసరాల కోసం 1,800 క్యూసెక్లు, అలాగే వరద కాలువకు సంబంధించి 200 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. అయితే పైనుంచి వరద తగ్గుముఖం పట్టడంతో 10 గేట్లను మాత్రమే ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు తుంగభద్రకు సంబంధించినటువంటి డ్యామ్ ఏదైతే తుంగభద్ర డ్యామ్ కొట్టుకుపోవడం జరిగిందో అక్కడి నుంచి వరద శ్రీశైలం ప్రాజెక్టు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో శ్రీశైలం నుంచి కూడా నాగార్జున సాగర్ వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందనేది అధికారులు ఒక అంచనాకు వచ్చారు. దానికి సంబంధించి కూడా పైనుంచి వచ్చేటువంటి ఇన్ఫ్లోకు అనుగుణంగానే కిందికి దిగువకు నీటిని విడుదల చేసే విధంగా పూర్తి స్థాయి సామర్థ్యానికంటే 2-3 అడుగుల తక్కువగా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే నీటి నిల్వకు సంబంధించి కూడా 312 టీఎంసీల కాగా ప్రస్తుతం 306 టీఎంసీలు, అంటే 6 టీఎంసీల లెవెల్ తక్కువగా చేస్తూ పైనుంచి వరద ఎక్కువ వస్తే మాత్రం అదే స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు అయితే సిద్ధంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా డ్యామ్ కు సంబంధించి గంటకు ఇన్ఫ్లో ఎంత వస్తుంది, దానికి సంబంధించి గేట్లు ఎత్తాలా లేదంటే దించి నీటిని నిల్వ ఉంచాలా అనేది కూడా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తున్నారు. తుంగభద్ర డ్యామ్ కు సంబంధించి మాత్రం ఏదైతే గేట్ చైన్ తెగి గేట్ కొట్టుకుపోవడంతో అక్కడి నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టు అంటే శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ రావాల్సి ఉంటుంది కాబట్టి వరద అక్కడి నుంచి వచ్చేసరికి 2 రోజుల సమయం పడుతుందనేది అధికారుల అంచనా. ఒకవేళ పైనుంచి ఇన్ఫ్లో మాత్రం పెరిగితే మాత్రం మళ్ళీ 26 గేట్లకు సంబంధించి వరద ప్రవాహం ఎక్కువ వస్తే మాత్రం అదే 3 లక్షల వరకు వస్తే మాత్రం మళ్ళీ పూర్తి స్థాయి గేట్లు ఎత్తామనేది అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే 1,27,000 క్యూసెక్లు మాత్రం
ఇన్ఫ్లోగా వస్తుంది. అదే స్థాయిలో 1,27,000 క్యూసెక్లను దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఏదైతే అంటే తుంగభద్ర డ్యాం కొట్టుకుపోయింది, దీంతో నాగార్జున సాగర్ కి వరద పోటెత్తే అవకాశం ఉన్నందున ప్రజలకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు? ఎన్ని గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది? తుంగభద్ర డ్యామ్ కి సంబంధించి అక్కడ ఏదైతే 4 మండలాలకు సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు, ఎందుకంటే రాత్రి ఈ గేట్ కొట్టుకుపోవడం జరిగింది, అధికారులకు దాన్ని అంచనా వేయడానికి కూడా అక్కడే ఇరిగి పడిందా లేదంటే వరదలో కొట్టుకుపోయిందా అనేది కూడా అధికారులు అంచనా వేయలేకపోయారు. దీంతో వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి 4 మండలాలు తుంగభద్ర పరివాహకానికి సంబంధించి ఉన్నటువంటి 4 మండలాలకు సంబంధించి అధికారులు అలర్ట్ చేయడం జరిగింది. ఏదైతే వరద పెరిగే అవకాశం ఉంది, గ్రామాల్లోకి నీరు వచ్చే అవకాశం ఉన్న ముంపు గ్రామాలకు సంబంధించి కూడా ప్రజలను తరలించేందుకు అక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఆ తుంగభద్ర డ్యామ్ కు సంబంధించి శ్రీశైలంకు వరద వచ్చే అవకాశం ఉన్న పరిస్థితుల్లో ఆ శ్రీశైలం డ్యామ్ కూడా వరద పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా అధికారులు అప్రమత్తం చేశారు. ఒకవేళ శ్రీశైలం డ్యామ్ కి ఎక్కువ వరద వస్తే మాత్రం అక్కడి నుంచి నాగార్జున సాగర్ కు రిలీజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి కూడా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యాన్ని మెయింటైన్ చేస్తూ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 1,00,000 పైగా క్యూసెక్లను మాత్రమే విడుదల చేస్తున్నారు. నిన్నటి వరకు 2,90,000 క్యూసెక్ల వరకు వచ్చినటువంటి వరద ఈ రోజుకి వచ్చేసరికి 1,30,000 క్యూసెక్ల వరకే తగ్గడంతో గేట్లను, సాగర్ ప్రాజెక్టు గేట్లను సంబంధించి 16 గేట్లను మూసివేయడం జరిగింది. అయితే తుంగభద్రకు సంబంధించినటువంటి గేటు విరిగిపోయి వరద ఎక్కువగా వస్తున్న పరిస్థితుల్లో అధికారులు ఆ ప్రాజెక్టు పరివాహకానికి సంబంధించి కానీ, శ్రీశైల పరివాహం కానీ, నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరివాహకానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అధికారులు అలర్ట్ గా ఉండి వరద పెరిగే అవకాశం ఉన్న పరిస్థితుల్లో అన్ని హెచ్చరికలు జారీ చేయడం, వరద ఎక్కువ వస్తే గ్రామాల్లోకి నీరు వస్తుంది కాబట్టి ముంపు ఉన్న గ్రామాలను కూడా అలర్ట్ చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ జానయ్య. అడిగే ప్రాజెక్ట్ ఉంటుంది, ఈసారి